ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కదా! ఆ కంపెనీలో ఉన్న కొన్ని షేర్స్‌ని మనలాంటి జనరల్ పబ్లిక్‌కి ఫస్ట్ టైమ్ సెల్ చేసి డబ్బుల్ని రైజ్ చేయడాన్ని ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు. ఇలా ఫస్ట్ టైమ్ రైజ్ చేసిన డబ్బులు ఐదర్ ఆ ప్రైవేట్ కంపెనీకి వెళ్తాయి. ఆర్ ఆ కంపెనీ యొక్క ఫౌండర్స్ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన బిగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే వారి షేర్స్‌ని సెల్ చేస్తారో వాళ్ళకి వెళ్తాయి. దీన్నే మనం ప్రైమరీ మార్కెట్ అంటాం. ఈ పబ్లిక్ బై చేసిన షేర్స్ ఎన్ఎస్సి, బిఎస్సి లాంటి స్టాక్ ఎక్స్చేంజెస్‌లో లిస్ట్ అయితాయి. ఆ తర్వాత ఈ షేర్స్ నా నుండి మీకు, మీ నుండి మరొకరికి ఇలా మన మధ్యనే ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే ఈ షేర్స్ ని మీరు బై చేసినప్పుడు సెల్ చేసిన నాకు డబ్బులు వస్తాయి. మీరు సెల్ చేసినప్పుడు బై చేసిన ఇంకొకరి దగ్గర నుంచి మీకు డబ్బులు వస్తాయి. అది ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అన్నది తర్వాత స్టోరీ. మొత్తానికి అయితే ఈ డబ్బులు అనేది మన మధ్యనే తిరుగుతూ ఉంటాయి. దీన్నే మనం సెకండరీ మార్కెట్ అంటాం. అంటే ప్రైమరీ మార్కెట్ లో డబ్బులు కంపెనీకి ఆర్ కంపెనీలో ఉన్న ఫౌండర్స్ కి వెళ్తే సెకండరీ మార్కెట్ లో డబ్బులు మన మధ్యనే తిరుగుతూ ఉంటాయి. ఇది బేసిక్ గా ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్ అంటే. అండ్ బిఫోర్ ఐపీఓ అన్ని కంపెనీలు ప్రైవేట్ కంపెనీలే. అంటే ఆ కంపెనీల లోపల ఫౌండర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఈ ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ లాంటి బిగ్ ఇన్వెస్టర్స్ ఇలా కొంతమంది దగ్గర మాత్రమే ఆ కంపెనీ యొక్క ఓనర్షిప్ ఉంటది. ఆఫ్టర్ ఐపీఓ ఈ ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీగా మారుతుంది. ఇలా పబ్లిక్ కంపెనీగా మారిన తర్వాత కంపెనీ ఫౌండర్స్ తో పాటు ఎఫ్ఐఐస్, డిఐఐస్ అండ్ మీలాంటి నాలాంటి చాలా మంది జనరల్ పబ్లిక్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో ఓనర్షిప్ గా ఉంటారు. మా లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు కంపెనీ ప్రైవేట్ కంపెనీగానే ఉండి చాలా రకాలుగా డబ్బుల్ని రైజ్ చేసి ఎక్స్పాండ్ అవ్వచ్చు కదా. మరెందుకు ఈ ప్రైవేట్ కంపెనీలు ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి పబ్లిక్ కంపెనీగా మారతాయి? ఈ రీజన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు లామా వెల్త్. ఈ మ్యూచువల్ ఫండ్స్ మీద ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ అయిపోయినాయి. అందుకే ఈ స్టాక్ మార్కెట్ ఫండమెంటల్స్ మీద వీడియో స్టార్ట్ చేస్తున్నా. మీ ఫ్రీ టైంలో మన వీడియోల్ని చూసి నచ్చితే లైక్ చేసి మన లామా వెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. ఓకే, ఎందుకు ఒక ప్రైవేట్ కంపెనీ ఐపీఓ ద్వారా మార్కెట్ లో లిస్ట్ అవుతుంది? కంపెనీ తన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి, కొత్త ప్రొడక్ట్స్ ని డెవలప్ చేసి న్యూ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడానికి, పాత అప్పులు ఏమైనా ఉంటే ఆ లోన్స్ ని తీర్చడానికి కంపెనీకి పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్, కంపెనీలో ఎర్లీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఈ కంపెనీ యొక్క ఫౌండర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎనీ బిగ్ ఇన్వెస్టర్స్ వీళ్ళు కొన్ని సంవత్సరాల ముందే కంపెనీలో ఇన్వెస్ట్ చేసి బై చేసిన షేర్స్ ని హయ్యర్ ప్రైస్ లో సెల్ చేసి ప్రాఫిట్లు సంపాదించుకోవడానికి కూడా ఈ కంపెనీలో మార్కెట్ లో లిస్ట్ అవుతాయి. థర్డ్, ఒకసారి ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీగా మారిన తర్వాత ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ మనీని ఈజీగా రైజ్ చేయడానికి అవకాశం ఉంటది. ఇలా ఫ్యూచర్ ఫండ్ రైజ్ కోసం కూడా కంపెనీలో మార్కెట్ లో లిస్ట్ అవుతాయి. ఫోర్త్, కంపెనీ ఎన్ఎస్సి, బిఎస్సి లాంటి ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన తర్వాత క్వార్టర్లీ రిజల్ట్స్ ఈ ఫ్యూచర్ లో కంపెనీ యొక్క మేనేజ్మెంట్ చెప్పే గైడెన్స్ తో కంపెనీకి మోర్ మీడియా అటెన్షన్ వస్తుంది. అండ్ కంపెనీ యొక్క పార్ట్నర్స్, కస్టమర్స్ పెరిగిపోయి కంపెనీ యొక్క బ్రాండ్ వాల్యూ అండ్ క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఇలా చాలా రకాల కారణాల వల్ల కంపెనీ ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా మార్కెట్ లో లిస్ట్ అవుతుంది. మరి ఈ ఐపీఓలో ఎన్ని టైప్స్ ఉన్నాయి వాటి గురించి తెలుసుకొని ఈ వీడియోని ముగించేద్దాం. కంపెనీలు ముఖ్యంగా 2 టైప్స్ ఆఫ్ ఐపీఓ ద్వారా షేర్స్ ని పబ్లిక్ కి సేల్ చేస్తాయి. అందులో ఫస్ట్ ది ఫ్రెష్ ఇష్యూ అంటే న్యూ షేర్స్ ని ఇష్యూ చేయడం. ఈ ఫ్రెష్ ఇష్యూ ఐపీఓలో కంపెనీ న్యూ షేర్స్ ని క్రియేట్ చేసి పబ్లిక్ కి సేల్ చేస్తుంది. ఇలా రైట్ చేసిన డబ్బులన్నీ డైరెక్ట్ గా కంపెనీకే వెళ్తాయి. ఈ డబ్బుల్ని కంపెనీ యొక్క గ్రోత్ కోసం అంటే న్యూ ఫ్యాక్టరీని, న్యూ ప్రొడక్ట్స్ ని బిల్డ్ చేయడం, ఏవైనా అప్పులు ఉంటే వాటిని తీర్చేయడం ఇలా రకరకాలుగా వాడి కంపెనీ గ్రో అవుతుంది. సెకండ్ ది ఓఎఫ్ఎస్, ఆఫర్ ఫర్ సేల్ అంటే ఓల్డ్ ఆర్ ఎగ్జిస్టింగ్ షేర్స్ ని సేల్ చేయడం. ఈ ఓఎఫ్ఎస్ ఐపీఓలో కంపెనీ ఎటువంటి న్యూ షేర్స్ ని క్రియేట్ చేయదు. ఈ ఎగ్జిస్టింగ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఇందాక చెప్పినట్టు ఆ కంపెనీ యొక్క ఫౌండర్స్, ఫ్యామిలీ మెంబర్స్, బిగ్ ఇన్వెస్టర్స్ ఇటువంటి వాళ్ళ యొక్క ఓల్డ్ షేర్స్ ని పబ్లిక్ కి సేల్ చేస్తారు. ఇలా ఓఎఫ్ఎస్ తో పబ్లిక్ నుండి రైజ్ చేసిన డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా కంపెనీకి వెళ్ళదు. ఆ డబ్బులన్నీ సేల్ చేసిన ఎగ్జిస్టింగ్ ఓనర్స్ కే వెళ్తాయి. ఇలా మనం మార్కెట్ లోకి ఒక కొత్త కంపెనీ ఐపీఓ ద్వారా లిస్ట్ అవుతుంది అనగానే ఆ కంపెనీ ఫ్రెష్ ఇష్యూ ద్వారా వస్తుందా లేకపోతే ఓఎఫ్ఎస్ ద్వారా వస్తుందా అని తెలుసుకోవాల్సి ఉంటది. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీలు వాళ్ళు రైజ్ చేసే మనీ లోపల 60 to 70% ఆఫ్ ద మనీ ఫ్రెష్ ఇష్యూ ద్వారా, 30 to 40% ఆఫ్ ద మనీని ఓఎఫ్ఎస్ ద్వారా రైజ్ చేస్తాయి. ఇది ఫైనల్ గా ఐపీఓకి సంబంధించిన స్టోరీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన లామా వెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బీ హెల్తీ, సేఫ్ ఇన్వెస్టింగ్. జై హింద్.